బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం ఆలపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలను 2 ఆటోలను సీజ్ చేశామని రేపెల డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఇది 3 సబ్ డివిజన్లు చీరాల బాపట్ల నేపథ్య సబ్ డివిజన్ 3 సబ్ డివిజన్ల కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా చుండూరు మండలంలో ఆలపాడు గ్రామంలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాదక ద్రవ్యాలను కనిపెట్టాలి. ఎవరైనా అటువంటి అమ్మడం కానీ తాగడం కానీ చేస్తున్నారని చెప్పేసి సర్ప్రైజ్ గా చెక్ చేయడం జరిగింది. ఈ సర్ప్రైజ్ చెకింగ్ లో 32 బైకులు 3 ఆటోలు రికార్డులు లేవని చెప్పేసి మేము గమనించడం జరిగింది. వాటన్నిటి కూడా తీసుకొచ్చాం. ఒకసారి రికార్డ్స్ వెరిఫై చేసి రికార్డు లేని పనులని కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్డినెన్స్ సెర్చ్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి మాదక ద్రవ్యాల నిరోధకలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టాం. మన సబ్ డివిజన్లో కూడా ఇప్పటి వరకు సుమారు 11 ప్లేసెస్ లో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. దీనిపైన ప్రజలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఈ మాదక ద్రవ్యాలు సేవించే వాళ్ళు కానీ రవాణా చేసేవాళ్ళు కానీ అలాగే నిల్వ చేసే వాళ్ళ యొక్క సమాచారం ఇవ్వమని చెప్పేసి అవడం జరిగింది. అలాగే అందరి చేత కూడా గ్రామస్తులందరి చేత కూడా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేయడం జరిగింది.